అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు వ్లాగ్స్. ఇవాళ అయితే నా డైలీ రొటీన్ అయితే చూపిస్తాను. ఇవాళ స్కూల్ లోకల్ హాలిడే ఉండడం వల్ల మేమైతే స్కూల్కి వెళ్ళలేదు. సో ఇప్పుడైతే నేను ముగ్గు అయితే వేస్తున్నాను. మా మమ్మీ వేస్తా అన్నా కూడా నేను వద్దని చెప్పేసి నేనే వేస్తాను. ఎందుకంటే నాకు ముగ్గులు డిజైన్స్ అంటే చాలా పిచ్చి. ఇవాళ అయితే తొందరగానే చేసిన, ఎందుకంటే స్కూల్ లేదు కాబట్టి. ముగ్గు అయితే అయిపోయింది. ఇప్పుడైతే బ్రష్ చేసుకొని టీ అయితే తాగుతున్నాను. ఇవాళ అయితే నేను పొటాటో కర్రీ అయితే చేస్తున్నా. పొటాటో కర్రీ ఏం స్పెషల్ కాదు, కానీ దీనికి చేసే టిఫిన్ అయితే స్పెషల్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనమైతే ఇప్పుడు టిఫిన్ అయితే చూసేద్దాం. మామూలుగా మనము ఉప్మా రవ్వతో ఉప్మాని చేసుకుంటాం కదా, కానీ ఉప్మా రవ్వతో ఈసారి అయితే దోశని ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేసిన, కానీ చాలా బాగా వచ్చింది, అలాగే టేస్టీగా కూడా ఉంది. గ్రైండ్ చేసిన దాంట్లోకి మనమైతే బియ్యం పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం అందులోకి కర్డ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ అయితే చేసుకోవాలి. మీరు అందులోకి వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, లేదా స్కిప్ కూడా చేయవచ్చు. నేను క్యారెట్, ఆనియన్ అలాగే కొత్తిమీర వేసి మంచిగా అయితే కలుపుకున్నాను. అందులోకి వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకున్న తర్వాత దోశ పెనం ఉంటుంది కదా, దానిపైన మనము దోశలాగా వేసేసుకోవాలి. అంతే, అది రెండు సైడ్లు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఆలు కర్రీతోనైతే తిన్నాను, చాలా బాగా ఉంది. నేను తిన్న తర్వాత ఒక రీల్ కోసం అయితే నేను డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. మా మమ్మీకి అయితే 90s సాంగ్స్ అంటే పిచ్చ ఇష్టము, కానీ నాకైతే ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టము. కానీ మా మమ్మీకి ఏమో ఫోక్ సాంగ్స్ అంటే అస్సలు నచ్చవు. సో అందుకే నేనైతే మళ్ళీ 90s సాంగ్సే చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే డాన్స్ ప్రాక్టీస్ అయితే చేసిన తర్వాత మా డాడీ అయితే నన్ను బయటికి అయితే తీసుకెళ్తున్నాను, ఎందుకంటే నాకు స్పెట్స్ కొనియడానికి. మేమైతే ఒక 2 hours ట్రావెల్ చేసినాం కాబట్టి ఇంకా డైరెక్ట్ అయితే మేము తినడానికే వెళ్ళాము, ఎందుకంటే చాలా ఆకలి అయింది. తిన్న తర్వాత ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నేనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్పెట్స్ కూడా తీసుకున్న తర్వాత కొన్ని ఐ డ్రాప్స్ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చింది. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.